అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అగ్రరాజ్యం అమెరికానే వరదలు ముంచెత్తుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఊహించని రీతిలో వచ్చిన వరదలు టెక్సాస్ను అతలాకుతలం చేశాయి. నెలల పాటు కురవవలసిన వర్షమంతా కొన్ని గంటల్లోనే కురవడంతో టెక్సాస్ హడలెత్తిపోయింది. ఏకదాటిగా కుండపోత వర్షం కురవడంతో గ్వాడలూపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో సెకండ్ల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి. ఈ ప్రకృతి విలయం 82 మందిని పొట్టన పెట్టుకోగా మరో 41 మంది గల్లంతయ్యారు. ఒక కేర్ కౌంటీలోనే 43 మంది చనిపోయారని, వారిలో 15 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో టెక్సాస్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శాన్ ఆంటోనియో, కేర్ విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గ్వాడలూపే నదిలో కేవలం 45 నిమిషాలలోనే నీటి మట్టం 8 మీటర్ల ఎత్తుకు చేరడంతో భారీగా వరద వచ్చింది. ఇందులో చిక్కుకుని ఇప్పటి వరకు 21 మంది చిన్నారులు సహా 82 మంది మృతి చెందారు. సమీపంలోని కౌంటీలలో మరో 16 మంది మృతి చెందినట్టుగా అధికారులు తెలిపారు. వరదల్లో చెట్లు, కార్లు, ఇల్లు కొట్టుకుపోయాయి. నది చుట్టుపక్కల ప్రాంతమంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లతో 9 రక్షణా బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. కాగా చరిత్రలో మొట్టమొదటి అమెరికన్ పోప్ అయిన పోప్ లియో 14 ఆదివారం మధ్యాహ్నం తమ ప్రార్థనల ద్వారా ఇంగ్లీష్లో ప్రసంగించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇంత తీవ్రమైన వర్షాన్ని తాము ఊహించలేదని, ఇది ఆ ప్రాంతంలో నెలల పాటు కురిసే వర్షానికి సమానమని అధికారులు తెలిపారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నదని నేషనల్ వెదర్ సర్వీసెస్ సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయలేదని స్థానికులు మండిపడ్డారు. టెక్సాస్లోని కేర్ కౌంటీ, టెక్సాస్ హిల్ కంట్రీలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు వరదల్లో కొట్టుకుపోవడం వల్ల ఆయా చోట్ల 68 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో 28 మంది పిల్లలే ఉండడం విషాదకరమని పోలీస్ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని ట్రావిస్, బుర్నెట్, కెండల్, టోమ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలలోనూ 10 మంది చనిపోయారని చెప్పారు. టెక్సాస్ హిల్ కంట్రీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి హాజరైన 10 మంది బాలికలు, ఒక వ్యక్తి ఆచూకీ గల్లంతైందని పోలీసులు ప్రకటించారు. వారి క్యాబిన్లు వరదల్లో కొట్టుకుపోయాయని తెలిపారు. వారి ఆచూకీని గుర్తించే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. గల్లంతైన బాలికల సమాచారాన్ని తెలపాలని వారి కుటుంబాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వేడుకుంటున్నారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబాట్ క్యాంపును పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని, 24 గంటలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 800 మందిని రక్షించినట్టుగా తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాన్ని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం సందర్శించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ట్రంప్ సర్కార్ అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తుందని హామీ ఇచ్చారు. జూలై 4వ తేదీ నుంచి వరదలు ప్రారంభమయ్యాయి. నెలల తరబడి కురవవలసిన వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసింది. వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోయింది. ఇక వాతావరణ శాఖలో కూడా ఉద్యోగుల కొరత కూడా ఏర్పడింది. అతి భారీ వర్షాలు కురవడంతో గ్వాడలూపే నది కేవలం 45 నిమిషాలలోపే 26 అడుగులు పెరిగింది. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.